మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అసలు లగ్నం నుంచి 12 భావాల్లో మీది మేషం నుంచి మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఏ లగ్నమైనా కానివ్వండి, ఏ రాశి అయినా కానివ్వండి, అసలు ఫస్ట్ మీరు లైఫ్లో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెంగ్త్ ఉంటేనే మీరు దేనికి ఎలా అయినా ఎదగలుగుతారు. అంటే చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళగలుగుతారు. మరి మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు? మీ రాశినాథుడు కావచ్చు, మీ లగ్ననాథుడు కావచ్చు, ఎందుకు వీక్ అవుతారు, దాన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు నేను చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ మనకి 9 గ్రహాల్లో అందులో ఛాయాగ్రహాలు తీసేగా 7కి 12 రాసులు ఇచ్చారు. అంటే ఏవి? మేషానికి వృశ్చికానికి కుజుడు, వృషభానికి తులకి శుక్రుడు, మిథునానికి అండ్ కన్యకి బుధుడు, కర్కాటకానికి సింహానికి రవిచంద్రులు, మీన మరియు ధనస్సుకి గురువు, మకర కుంభాలకి శని. ఇక్కడ మనం ఏంటంటే అసలు ఏ రాశిలో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము అండ్ ఏ లగ్నంలో పుట్టాము అనేది మొట్టమొదటిగా గుర్తించాలి. మీదేమిటి? మేషం నుంచి మీన వరకు అసలు మీ లగ్నం ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఈ రాశి నాథుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎలా తెలుసుకోవాలి? మీ రాశినాథుడు పాపగ్రహాలతో ఉన్నాడా, శుభగ్రహాలతో ఉన్నాడా? శుభగ్రహాలతో ఉంటే చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది, పాపగ్రహాలతో ఉంటే కొంత మొండితనము ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం లైఫ్లో హర్డిల్స్ కూడా కొన్ని ఎదుర్కొంటారు. అయితే ఇది ఎందుకు నేను చూడమంటున్నానంటే లైఫ్లో మీరు హర్డిల్స్ ఎదుర్కోవడం తప్పేం కాదు, దానివల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు. కానీ ఆ హర్డిల్స్ వల్ల మీరు వీక్ అవ్వకూడదు కదా. అలా వీక్ అవ్వకుండా ఉండాలి అంటే కొంతమంది చూడండి, కష్టాలు వస్తాయో కష్టం వచ్చేసింది అని ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే డిప్రెస్లోకి వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది అదే కష్టం వచ్చినప్పుడు ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా బాగా ఎదగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛాలెంజింగ్గా తీసుకొని ఎదగాలంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ మీ లగ్నం ఏమిటి, మేషం నుంచి మీన వరకు మీ లగ్నం ఏంటో తెలుసుకోండి. తెలుసుకొని ఆ అధిపతి ఎవరు? మేషము వృశ్చికం వారు అనుకోండి, కుజుడు అధిపతి కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా మేషం అయితేనేమో నరసింహస్వామి అండ్ సూర్యభగవాను, వృశ్చికం అయితేనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుని ఆరాధన చేయండి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతారు. పొద్దున్న లేవగానే మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎదుర్కొనేటువంటి శక్తి మీకు వస్తుంది. వృషభము తులకి అధిపతి శుక్రుడు, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, లేదా ఆ రాశిలో ఏదైనా పాపగ్రహం ఉన్నట్లయితే ఆ గ్రహాలకి దీపారాధన చేయడం చేస్తుండాలి. మరియు అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి ధ్యానం చేస్తూ నిద్రలేవండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఎదుగుతారు. ఇక మిథునము కన్యకి బుధుడు అధిపతి, బుధగ్రహం దగ్గర దీపారాధన, అందులో ఏదైనా పాపగ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు దీపారాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు ఓం నమో నారాయణాయ అని ఉదయం నిద్రలు ఇచ్చిన వెంటనే మీరు చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ఇక కర్కాటకానికి చంద్రుడు కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారు అండ్ చంద్రుడి దగ్గర, సింహానికి రవి కాబట్టి సూర్యభగవానుడి దగ్గర మరియు సూర్య ఆరాధన చేయడము, మరియు గురువు రాసులైనటువంటి ధనస్సు మీన లగ్నాలకి గురువు అధిపతి కాబట్టి గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు మీరు నిద్రలేస్తూనే దక్షిణామూర్తి ఆరాధనతో నిద్రలేవండి. మరియు మన కుంభ మకర రాసులకి అధిపతి శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా ఇక్కడ నిద్రలేస్తూనే సుబ్రహ్మణ్య స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ, లేకపోతే ఈశ్వరుని కానీ తలుచుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన డే బాగుంది, కాన్ఫిడెంట్తో మనం ప్రారంభించాము, మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్త్ని ఉన్నాము. లగ్నమైనా రాసైనా అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, రాసి తెలిసినా సరే అలా చేయొచ్చు. ఇలా మీరు చేసి చూడండి, మీ లైఫ్లో మిరాకిల్స్ చూస్తారు, చాలా స్ట్రాంగ్ అవుతారు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇలా మీకు మీ లగ్నం ఏమిటి లేదా మీ రాశి ఏమిటి, దానికి ధనాధిపతి ఎవరు, ఏం చేస్తే మీకు ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది. వృషభ లగ్నం అనుకోండి, వృషభ లగ్నం వారు రాశి రెండిట్లో ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. లగ్నం తెలిస్తే ఫస్ట్ లగ్నానికి ప్రయారిటీ ఇవ్వండి, తెలియనప్పుడు రాశికి ఇవ్వచ్చు. వృషభానికి బుధగ్రహానికి మీరు చేసుకోవాలి, బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ బుధుడు కాబట్టి. అలాగే విష్ణు సహస్రనామాలు, బుధగ్రహం దగ్గర దీపారాధన, విష్ణు సహస్రనామాలు.
ఎప్పుడు కూడా ఇది నేను మీకు స్టార్టింగ్ పాయింట్ అంటే ఒక వ్యక్తి యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో ఎదగలేకపోతున్నాడు, అసలు ఎక్కడా కూడా అసలు పాసిబిలిటీస్ తగ్గిపోయాయి, ఫైనాన్షియల్గా బాగా ఎదగాలి అంటే మీ లగ్నం లేదా మీ రాశికి ఇది స్టార్టింగ్ పాయింట్. కానీ ఆస్ట్రాలజీ కంప్లీట్గా మీ పర్సనల్ చార్ట్ తీసుకున్నప్పుడు ఏం చెప్తుంది అంటే మీకు మీ ధనాధిపతి అసలు సెకండ్ లార్డ్తో పాటు ఇంకొక గ్రహం కూడా ఒకటి ఉంటుంది, మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అది ఎలా అంటే మనుషులందరూ ఒకటే, కానీ ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటుంటాయి. బ్లడ్ పరంగా తీసుకోండి, మెడిసిన్ పరంగా తీసుకోండి. అలాగే అదే లగ్నంలో మీరు పుట్టినప్పటికీ మీకు సెకండ్ లార్డ్ అది అయినప్పటికీ అది మరలా కొంత మారుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి తెలుసుకోవాలి. సరే నాకు జాతకమే లేదండి, ఏం చేయాలి? చక్కగా మీరు లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉంటాయి ఫైనాన్షియల్ ఎదగడానికి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః చేసుకోండి. బట్ మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ వెళ్ళి ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ గ్రహం చేత చూడబడుతున్నాడు అనేటువంటి విషయం వల్ల ఇంకా పరిపూర్ణంగా మీకు అసలు ఏ ప్లానెట్ ఫైనల్గా ఇస్తుందో కూడా తెలుసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రక్రియ కూడా ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. మీరు ఏ ప్రయత్నం చేసేటప్పుడైనా ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఎవరైనా సరే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవ్వాలనే ప్రారంభిస్తారు, రైట్? అయితే మీ యొక్క ప్రయత్నం 100% సక్సెస్ అవ్వాలంటే ఈ ఫార్ములా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్లానెట్స్ యాక్టివ్ అవ్వాలి. మీరు చేసే ప్రయత్నానికి ధైర్యం కోల్పోకుండా నిరంతరం ప్రయత్నం చేసేలా, కాన్స్టెంట్గా ప్రయత్నం చేసేలాగా, ఏ ఆటంకాలు వచ్చినా మీరు ఎదుర్కొనేలా మీరు తయారవ్వాలి. దానికంటే ఇప్పుడు నేను మీకు ఫార్ములా చెప్తాను. వృషభం వారు ఉన్నారు, అది లగ్నం అనుకోండి, రాశి అనుకోండి. చంద్రగ్రహం దగ్గర, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చేసి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, వాటి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేయడము, అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేయడం, కూర్చొని మీ డిజైర్ గురించి ఒకసారి థింక్ చేయండి. ఇది బేసిక్ లెవెల్. బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొంత మార్పు వస్తుంది, బట్ ఇది కూడా ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది, రైట్? దీపారాధన చేసి వాటి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేసి, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి రెమెడీ కంప్లీట్ భక్తి శ్రద్ధ భావన. ఇది నాకు అల్టిమేట్గా మంచి ఫలితం ఇస్తుందనే భావంతో ఏదో చెప్పారు గురువుగారు, ఏం చేస్తాంలే, ఏదో చేసి చూద్దాం, వస్తే లక్కీగా వచ్చింది, లేకపోతే పోయిందిలే, ఇలా చేయకండి దయచేసి. ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసిన తర్వాత మీ రాశిని బట్టి మీరు దాని తర్వాత ఏ ఆలయంలో అయితే దీపారాధన చేశారో ఆ ఆలయంలో మూల విరాట్ ఉంటారు. శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి, గణపతి అనుకోండి, స్కందుడు అనుకోండి, ఏదైనా రూపం కానివ్వండి, దేవతా రూపం, అక్కడికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని మీ డిజైర్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో అది ఏదైనా కానివ్వండి, దానికోసం ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వామివారికి చెప్పుకున్నట్టుగా మీరు దానికి రూట్ ఎట్లా వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. చాలామందికి డిజైర్స్ ఉంటాయి కానీ అది ఎలా వెళ్ళాలో తెలియదు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక కోరిక ఉంది, అది సక్సెస్ అవ్వాలనే కదా ఒక బిజినెస్ పెడుతున్నాము, లేకపోతే ఒక ఎనీథింగ్, ఒక ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వాలనుకుంటున్నాము, ఏదైనా కానీ. దీనికి ఏంటి, ఫస్ట్ ధైర్యం కావాలి. దానికి స్టార్టింగ్లో ఏదో ఆటంకం జరుగుతుంది, అయ్యో స్టార్టింగ్లో ఆగిపోయింది కదా, ఆటంకం కలిగింది కదా ఆగిపోతాం, లేదా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగిపోతాయి కొన్ని విషయాలు, కొన్ని ఆఖరిలో ఎండింగ్ వచ్చి ఆగిపోతాయి. ఇలా మీకు స్టార్టింగ్లో ఆటంకం కలగకుండా లేదా మధ్యలో ఆగకుండా ఎండింగ్ వరకు మీరు అనుకున్నట్టుగా వెళ్ళడానికి ఈ రెమెడీ 100% పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే కంటిన్యూస్గా చేయాలి. అంతేగాని ఏదో ఒకరోజు చేసామండి మళ్ళీ నాకు మర్చిపోయాను ఎప్పుడో ఒకసారి మళ్ళీ చేశానంటే అది అస్సలు పనిచేయదు. దానికంటే ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవడం బెస్ట్. చాలామందికి గృహయోగము, గృహం కొనుక్కోవాలి అని ఉంటుంది. అలాగే మంచి ఎడ్యుకేషన్, చాలా చక్కగా ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి, లేదా వాహనం కొనుక్కోవాలి, గృహం కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఆభరణాలు ఉండాలి, అంటే లగ్జరీసియస్ లైఫ్ ఉండాలి, లగ్జరీగా బ్రతకాలని ఉంటుంది. మరి దానికి ఎలాగా, అసలు జాతక చక్రంలో ఒక లగ్జరీ లైఫ్ అనేటువంటి విషయం మనం బిల్డ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, ఇక వృషభం వారికి రవిగ్రహం దగ్గర చేయాలి, గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం. మేషం వారేమో రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం. అయితే ఇక్కడ మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీ లగ్నం నుంచి 4వ స్థానం లేదా మీ రాశి నుంచి 4వ స్థానంలో ఏదైనా పాడు చేసే గ్రహాలు ఉన్నట్లయితే అది ఇంక మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అర్థం. ఒకటి, ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో ఏదైనా ఒక పదార్థాన్ని వేసుకొని తిందాం అనుకుంటున్నాం. ఆ పాత్ర మురికిగా ఉందనుకోండి, అందులో పదార్థం వేస్తే ఆ పదార్థం కూడా ఎలా పాడవుతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మజాతకం నుంచి 4వ అధిపతి పాడయ్యాడు అనుకోండి, ఆ పాడవడం వల్ల మీరు మళ్ళీ ఇంకోటి ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల అది క్లియర్ చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీ జాతకంలో కనుక ప్రాపర్టీ యోగం బాగపోతే జీవిత భాగస్వామి లేదా పిల్లలు ఇంట్లో వాళ్ళ పేరు మీద కొనుక్కోండి. రెండవది, దానికి ఏమైనా మహాదశలు ఏమైనా పాడవుతున్న దశలు వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. పాడవుతున్న దశలు వస్తే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళ పేరు మీదే కొనుక్కోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఏ పర్టికులర్ పీరియడ్లో కొంటే మంచిదని కూడా ఉంటుంది ప్రతి జాతకానికి. ఈ పర్టికులర్ ఇయర్లో, ఈ పర్టికులర్ మంత్స్లో చాలా బాగుంటుంది, ఈ పర్టికులర్ మంత్స్లో కొనకూడదని ఉంటుంది. అలాంటివి పొరపాటును కూడా తప్పిదాలు చేయకండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు దీంతోపాటు మీరు లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క నామాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ముఖ్యంగా మీరు ఓం గృహతోరణ చిల్లికాయై నమః అని కూడా చేసుకోవచ్చు. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః, ఇది పూర్తిగా చేసుకుంటే ఇంకా మంచిది. అయితే దీంతోపాటు మణిద్వీప వర్ణన చేసుకోవడం ద్వారా కూడా మీకు గృహయోగం కలుగుతుంది. రాజకీయ యోగము, సంతానము మరియు ఇంటలెక్చువల్ పెరగాలన్నా లేకపోతే షేర్ మార్కెట్లు బాగా రాణించాలన్నా మీ పంచమ స్థానం బాగుండాలి. మీరు ఏ లగ్నంలో పుట్టినా, ఏ రాశిలో పుట్టినా కూడా మొట్టమొదటిగా మీ యొక్క పంచమ స్థానం ఎంత ఇంప్రూవైజ్ అవుతే అంత బాగుంటుంది. అయితే మీ పంచమ స్థానం చాలా బాగుండాలి, అది పుట్టినప్పుడు ఉండేటువంటి దానికంటే కూడా మీరు ఎదుగుతున్న కొద్దీ ఇంకా మరింత బలపడాలి అంటే ఏం చేయాలి? అదేవిధంగా వృషభం వారు బుధగ్రహం దగ్గర దీపారాధన మరియు అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడము వీటి వల్ల. అయితే వృషభం వారికి యాక్చువల్గా సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళకి వ్యాపారపరంగా కానీ ఫైనాన్షియల్గా గ్రోత్ సహజంగా కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మంత్రబలం పెరుగుతుంది, అంటే మీకు దైవబలం పెరగడము, మరియు ఈ దైవబలం ఎప్పుడైతే పెరుగుతుందో రుణరోగ శత్రుత్వాల నుంచి తగ్గడము, సంతానం కలగడము, రాజకీయంగా ఎదగడము, నిర్ణయాలు పర్టికులర్గా మీరు తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా మీరు లైఫ్లో చక్కగా ఎదగడం కూడా జరుగుతుంది. అయితే ఇది రోజూ చేయండి, ఖచ్చితంగా మీరు ఫలితం చూస్తారు. మరియు నక్షత్రము, రాశి, లగ్నం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాని నమః అని చెప్పి చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే వాళ్ళ టైం బాగోనప్పుడు చూసుకునేది చాలా మట్టుకు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుందా, అష్టమి శని నడుస్తుందా, సర్పదోషాలు ఏమైనా ఉన్నాయా, పుట్టిన నక్షత్రం బాలేదా, అసలు మహాదశలు ఏం నడుస్తున్నాయి, అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ జనరల్గా అందరూ చెక్ చేసుకునేది ఏంటంటే కేవలం ఏలినాటి శని, అర్ధాష్టమి శని, ఏమైనా దోషాలు ఉన్నాయని చెక్ చేస్తారు. ఫైన్, మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు ఎప్పుడు కూడా ప్రాపర్గా మీ జన్మజాతకంలో అసలు మీకు ఏ యోగం ఉంది, ఆ యోగం ఎన్ని రకాలుగా ఉంది అనేది తెలుసుకోగలగాలి. ఒకటి మనం చూస్తూ ఉంటాం, చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, నాకు గజకేసరి యోగం ఉందని చెప్పారు, నాకు బుధాదిత్య యోగం ఉందని చెప్పారు, నాకు ఫలానా అనఫాసునఫా యోగాలు ఉన్నాయని చెప్పారు అంటుంటారు. అంటే యోగం ఉండడం వేరు, మీకు అది వర్తిస్తుందా లేదా అంటే మీకు అది ఎలిజిబులా కాదా దానికి. అదేవిధంగా మీకు ఆ దశలు వస్తున్నాయి అంటే ఎలా అంటే, ఉదాహరణకి గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది, కానీ ఆ పథకం గవర్నమెంట్ ఉదాహరణకి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ తీసింది. మీరు ఏజ్ ఎలిజిబిలిటీ లేకపోయినా ఆ జాబ్ మీకు రాదు. మీరు దానికి సంబంధించి చదువుకొని ఎగ్జామ్లో సక్సెస్ అవ్వకపోయినా దానికి మీరు ఎలిజిబుల్ కాదు కదా. అలాగే చాలా రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ ఏదైనా ఒక ఇది పెట్టినప్పుడు, లేకపోతే ఒక సంఘటన జరిగేటప్పుడు. అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగము వేటి మూలంగా అది యాక్టివ్ అవుతుందనేది తెలుసుకోగలగాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ధనాన్ని తీసుకుందాం మనం. చిన్న ఎగ్జాంపుల్, మీ జన్మజాతకంలో ఫైనాన్షియల్గా ఎదగడానికి గవర్నమెంట్ ఆర్
మెడికల్ రిలేటెడ్ ధనయోగం ఉంది అనుకుందాం. మీరేం చేస్తున్నారు, తెలియక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించి చదివి సాఫ్ట్వేర్ జాబ్స్లో తిరుగుతూ ఉన్నారు. ధనయోగాలు ఉన్నాయని చెప్పారండి, అద్భుతమైన ధనయోగం ఉందని చెప్పారు, కానీ నాకేం డబ్బులు రావట్లేదు. మీరు వెళ్ళాల్సిన రూట్ వెరీ క్లియర్లీ గవర్నమెంట్ ఆర్ ఈ మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉన్న యోగము. మీరు తిరుగుతుందేమో ఇక్కడ, ఎలా కనెక్ట్ అవుద్ది? లేదా టీచింగ్ ట్రైనింగ్ వీటిలో ఉంది, గురువు ఇస్తున్నాడు మీకు ధనయోగాన్ని, కానీ మీరు వెళ్ళి ఇంకోటేదో హోటల్ పెట్టుకున్నారు, ఎట్లా వస్తుంది? అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే వాట్ ఈస్ ద వే, వాట్ ఈస్ ద రూట్, మీరు అసలు ఎటు వెళ్ళాలి, ఎందులోకి వెళ్తే మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారు అనే విషయం చెప్తుంది. ఇంకొంతమందికి ఒక యోగం ఉంటుంది, అది ఎటువంటి యోగం అంటే విదేశీ ధన యోగం, విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం, అది ఉంటుంది. అది వదిలేసి ఇక్కడ లోకల్గా తిరుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి. చాలామంది అవకాశాలు వస్తూ ఉంటాయి, మిమ్మల్ని అక్కడ పంపిస్తాం, వస్తారంటే నాకు ఇష్టం లేదండి అంటుంటారు. ఇష్టం వేరు, యోగం ఉందని తెలుసుకొని ఆ యోగానికి తగ్గట్టుగా మనం స్టెప్ తీసుకోవడం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది? ఇప్పుడు కొన్ని యోగాలు ఎలా ఉంటాయంటే వాటిని టచ్ చేయకూడదు, అవి అవయోగాలు అంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా సరే ప్రాపర్టీ మూలంగా అవయోగం యాక్టివ్ అవుతుంది అనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద వాహనాలు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ ఏవి పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది, అక్కడి నుంచి అవయోగం ప్రారంభమవుతుంది. అది సింపుల్గా మరి పెట్టకూడదు అంటే ఎలాగండి, నా పేరు మీద ఉండకూడదు అంటే జీవిత భాగస్వామి ఉంటుంది, సంతానం ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద చక్కగా కొనుక్కోవచ్చు. ఇలాగా ప్రతి జాతకానికి ఒక యోగం, ఒక అవయోగం. ఆ యోగాన్ని మీరు కనెక్ట్ అవుతూ ఉంటే మీ లైఫ్ ఆరోగ్యపరంగా కానివ్వండి, ప్రాపర్టీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, ఉద్యోగం వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటాయి. ఏదైతే దేనైతే టచ్ చేస్తే ఇబ్బంది వస్తుందో, కొంతమంది చూడండి ఎవరినో ప్రేమించారు, ప్రేమించడం మూలంగా ఇబ్బంది అయ్యింది, రైట్, ఫైన్. ప్రేమించడం మూలంగా ఇబ్బంది కలిగినప్పుడు 5th హౌస్ పాడవుతుంది వాళ్ళకి. 5th హౌస్ పాడైనప్పుడు లవ్ రిలేటెడ్ ఇష్యూస్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకొంతమందికి 5th హౌస్ అంటే షేర్ మార్కెట్ స్థానం పూర్తిగా పాడవుతుంది. వీళ్ళు వెళ్ళి షేర్ మార్కెట్లోకి వెళ్తారు, అక్కడ డిస్టర్బ్ అవుతారు. ఇంకొంతమందికి వివాహ జీవితం పాడవుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని అది కోర్టు కేసెస్ అయ్యి డిస్టర్బెన్సెస్ అయ్యి సెకండ్ మ్యారేజ్లోకి వెళ్తుంది. మరి అప్పుడు ఎలాంటి వివాహం చేసుకోకుండా ఉండాలంటే అది కాదు అర్థం. అక్కడ వివాహాన్ని ఇచ్చే ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే పాడు చేస్తుందో ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటాం. అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఫుడ్ పడదు అనుకుందాం అనుకోండి, ఆ ఫుడ్ వరకు అవాయిడ్ చేస్తాం, కానీ కంప్లీట్గా పూర్తిగా అన్నం తినకుండా ఉన్నాం కదా. ఆ పర్టికులర్ రిలేటెడ్ ఏదైతే మనం అవాయిడ్ చేస్తామో, షుగర్ ఉన్న వ్యక్తి స్వీట్ ఎలా అవాయిడ్ చేస్తాడో, బీపీ ఉన్న వ్యక్తి ఇంకొన్ని కొలెస్ట్రాల్ పెరిగేటువంటి ఫుడ్ని ఎలా అవాయిడ్ చేస్తాడో, ఆయిల్ తక్కువ వేసుకునేలా తింటాడో, ఉప్పు తక్కువ వేసుకునేలా తింటాడో, ఆ పర్టికులర్గా ఆస్ట్రాలజీ కూడా మెడిసిన్ లాగా, మెడికల్ లాగా మీకు ఒక క్లారిటీని ఇస్తుంది. ఇది అర్థం చేసుకోండి. శ్రీమాత్రే నమః.